నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాధించుకోగలుగుతామని స్పష్టం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల అవినీతి జరిగినట్లు స్పష్టమైందని, దీనిని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా గవర్నర్ ఆమోదం తెలపడంతో A1గా ఉన్న కేటీఆర్పై FIR నమోదు కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ కుటుంబ అనుచరులు ఆందోళన పడుతూ రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేసే విధంగా పాల్పడుతున్నారన్నారు. గత సంవత్సర కాలంగా కేటీఆర్, హరీష్ రావు వాస్తవాలను పక్కన పెడుతూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఫార్ములా ఈ రేసులో భాగంగా కేటీఆర్ చేసిన అడ్డగోలు ఒప్పందాల వల్లనే కేటీఆర్పై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి, GHMCకి, మంత్రి వర్గానికి ఎలాంటి సంబంధం లేకుండా కేవలం కేటీఆర్ పురపాలక మంత్రిగా విచక్షణ రహితంతో అధికారాన్ని వాడుకొని రాష్ట్రంలో ఈ రేసును నిర్వహించడం జరిగిందన్నారు. ఫార్ములా ఈ రేసు ద్వారా అక్కడ ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో రాష్ట్రమంతా చూశారని, ఫార్ములా ఈ రేసులో భాగంగా కేటీఆర్ 55 కోట్లు అవినీతి చేశాడని ACB కేసు నమోదు చేస్తే దీనిని శాసనసభలో చర్చించాలని పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని మానాల మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. నిజానికి ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం వహిస్తూ సదుపాయాలను అందించడమే ఒప్పందం చేసుకుందని, కానీ నిర్వహిస్తున్న కంపెనీల లాభనష్టాలకు ప్రభుత్వానికి సంబంధం లేదనే ఒప్పందంగా చేసుకుంటే ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తున్న క్రమంలో నిర్వహణ కంపెనీలకు 200 కోట్లు నష్టం రావడంతో కేటీఆర్ ప్రజాధనాన్ని 55 కోట్ల రూపాయలు వారికి దారదత్తం చేశాడని ఆయన తెలిపారు. ఈ కారణంగానే కేటీఆర్పై ACB కేసు నమోదు చేసిందని మానాల మోహన్ రెడ్డి వివరించారు. అదే వర్షంలో ఫార్ములా నిర్వహణకు ప్రభుత్వం చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలపైన ఈరోజు కేటీఆర్ పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా రేసు నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ, మంత్రిమండలి కానీ, చివరికి GHMC కానీ ఎలాంటి సంబంధం లేకుండా కేవలం పురపాలక శాఖ మంత్రిగా ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను వాడుకొని ఈ ఫార్ములా రేసును నిర్వహించడం జరిగింది. అప్పట్లో అన్ని పేపర్లలో చూసినాం మనం. ఈ ఫార్ములా రేస్ తోటి లెక్కలేనంత ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, ఈ ఫార్ములా ఆ రూట్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడు
పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితిని ఆ రోజు ఉన్నటువంటి నమస్తే తెలంగాణ మినహా మిగతా పత్రికలలో టీ న్యూస్ మినహా మిగతా ఛానళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చూసినటువంటి పరిస్థితి. కానీ దాని ద్వారా నష్టపోయిన కంపెనీలకు ఎలాంటి ఆమోదం లేకుండా 55,000 కోట్ల రూపాయలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ యూనిట్ భవన సముదాయాన్ని ఈ నెల 22న రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సుమారు 38.75 కోట్ల రూపాయలతో వెచ్చిస్తూ అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ నెల 22న లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎంసీహెచ్ భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. G+4 అంతస్తులతో కూడిన ఈ భవన సముదాయంలో అందుబాటులోకి తెస్తున్న వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ అంతస్తులతో నెలకొల్పిన ఆయా విభాగాలను సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. భవన సముదాయం లోపల బయట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రవీణ్, వైద్యాధికారులు ఉన్నారు. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో ఐసీయూ రెండు చూసాం, థర్డ్ ఫ్లోర్లో ఈ ఫోర్త్ ఫ్లోర్లో ఈ 4 రూమ్లోనే ఉన్నాయి యాక్చువల్ కోర్స్. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం అనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమని నూడా చైర్మన్ కేశవేన్ అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ప్రెస్ క్లబ్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు. యేసు ప్రభు బోధనలు ఆయన చూపిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సమానమనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమని నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సపోజ్ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశవేన్ మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో సపోజ్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతుందని అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సవాలతో క్రిస్మస్ను జరుపుకోవాలని, క్రీస్తు మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని, క్రీస్తు బోధనలు ఆచరణీయమని, ఆయన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైరశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రెస్ క్లబ్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు జరపడం జరిగిందన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను ప్రతి సంవత్సరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు. నిజామాబాద్ సిఎస్ఐ పాస్టర్ రేవరెంట్ ప్రకాష్, తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జకారియా ఆనంద్, ప్రధాన కార్యదర్శి డానియల్, కోశాధికారి జాన్ బనియన్ సపోజ్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. నగరంలో 300 మంది జర్నలిస్టులు ఇంత హోదాలో పనిచేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు చేసిన హామీలను అధికారంలోకి రాగానే మర్చిపోతున్నారని బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రన్ ధ్వజమెత్తారు. పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలుగుతామని, అందుకోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో భవన నిర్మాణ కార్మిక రంగాల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చంద్రంను ఘనంగా సన్మానించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం, జిల్లా అధ్యక్షుడు కల్లడి గంగాధర్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలిచ్చి నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ హామీలను నెరవేర్చలేదన్నారు. సమస్యల సాధన కోసం జనవరి 8, 9 తేదీల్లో ధర్నా చౌక్లో రీలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ రీలే నిరాహార దీక్షలకు భవన నిర్మాణ కార్మికులందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వేణును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బాబురావు షిండే, నరేందర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మరి 14 రంగాల కార్మికులు ఏకధాటిగా దయచేసి ప్రతి ఒక్క కార్మికుల చేతుల కింద ఉన్న లేబర్ కూడా అందరికి పేరు పేరున నమస్కరిస్తున్నా. మరి దయచేసి ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ నుండి మనకు వచ్చే నిధులు మరి గవర్నమెంట్ మనకు గతంలో హామీ ఇచ్చి మా ప్రభుత్వం రాగానే మేము చేస్తామన్న గవర్నమెంట్ కూడా హెచ్చరిక కావాలి. కాబట్టి దయచేసి మీరు అందరికీ ఏకధాటిగా ఆ ధర్నా చౌక్ దగ్గర ఒక్కరోజు అనుకోకుండా 2 రోజులు 8 తారీఖు 9 తారీఖు రోజున ఖచ్చితంగా 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా నిరాహార దీక్ష చేయడానికి ప్రతి ఒక్క కార్మికులు నేనున్నాననే లాగా వచ్చి ఖచ్చితంగా కార్మికులు అందరికీ పేరు పేరున పెట్టుకుని నమస్కారం చేస్తూ ఆ రోజు మరి బ్రహ్మాండంగా నిజామాబాద్ అరే గంత మంది వచ్చిర్రు అనే ఒక రూపకల్పన మన కార్మికులు ఇంతమంది ఉన్నారనేది కావాలి. ఫార్ములా ఈ రేస్ ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందని మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుర్తింపును చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈపై దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించి హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని ఆయన తెలిపారు. ఇలాంటి రేస్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికి ముందే వరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంపొందించడానికి, ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని ఆయన తెలిపారు. ఫార్ములా ఈ రేస్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకొని టీఆర్ఎస్ పార్టీని, పార్టీ నాయకులపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేటీఆర్ అసెంబ్లీలో చర్చిద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందని ఆయన ప్రశ్నించారు. స్వయంగా కేటీఆర్ కమిటీ వేసుకోవాలని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సిప్పరాజు, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ మోటార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం చేస్తున్నటువంటి పరిస్థితి అది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహిస్తే ఈ కాలుష్యం తగ్గిపోయి ప్రజల ఆరోగ్యం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మరి ఈ హైదరాబాద్ నగరానికి ఈ ఫార్ములా ఈ రేస్ను తీసుకోవడం జరిగింది. ఇది గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో కేవలం లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి పట్టణాలలో ఇది నిర్వహించడం జరిగింది. దీన్ని భారతదేశంలోనే ఎక్కడ జరపకుండా హైదరాబాద్లో మాత్రమే ఆ సంస్థ ఇక్కడ ఎన్నుకోవడానికి గల కారణం కేటీఆర్ గారి కృషి. దానివల్ల ఏం లాభం అంటే దానివల్ల మరి అది నిర్వహించడం వల్ల నిర్వాహకుల అంచనాల ప్రకారంగా రెస్టారెంట్లు, హోటళ్ళు, టూరిజం కవరేజ్ ద్వారా 700 కోట్లకు పైగా బిజినెస్ ఫార్ములా. అదేవిధంగా మరి 35,000 మంది దీన్ని వీక్షించడం జరిగింది. 35,000 మందికి ఈ హైదరాబాద్ ఈ ఫ్లెక్స్ వీక్షించిండ్రు. ఫార్ములా ఈ రేస్ను నిర్వహించిన
ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ చేరడం మనకెంతో గర్వకారణం. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ ఫార్ములా ఈ రేసు ఇక్కడ మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేదలకు వైద్య సహాయం అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో అన్నారు. ఇందిరామ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తూ యాప్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సిబ్బంది నడుచుకోవాలని అన్నారు. సమయపాలన పాటిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆసుపత్రిలో ఆయుష్ సేవలు కూడా మెరుగుపడాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ఇంటింటి సర్వేను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ వినియోగంలోకి వచ్చినందున సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియను చేయడం మరింత వేగవంతం చేయాలని అన్నారు. సబ్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ శంకర్ నాయక్, ఏపీఓ శాస్త్రి, వైద్యాధికారులు సాహిస్తా ఫిర్దోస్, వెంకటేష్, కార్యదర్శి నాగరాజ్ గౌడ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ ఎడ్పల్లి పిఎస్సిలో జస్ట్ విజిట్ చేశాను, జస్ట్ టు సీ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. చాలా బాగుంది ఇది. ఆల్ ది ల్యాబ్ టెక్నీషియన్ ఈజ్ దేర్, మెడికల్ ఆఫీసర్ గారు ఈజ్ ఆల్సో హియర్, అండ్ డైలీ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఐపీడీ ఆల్సో దాదాపు ఐ థింక్ ఓపీడీ దాదాపు 80 to 90 పర్ డే ఇట్ ఈస్ దేర్. అండ్ IPD is also the facilities are బాగానే ఉంది. 6 beds are there. డెలివరీ కోసం కూడా రూమ్ ఉంది. అండ్ మోస్ట్లీ సీజనల్ డిజీజెస్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, బికాజ్ ఎక్కువ పేషెంట్స్ ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ మేనేజబుల్, క్వైట్ మేనేజబుల్. అండ్ ఫ్రమ్ హియర్ వాళ్ళు ANMs ఐ థింక్ టోటల్ 8 ఫస్ట్ ANM, సెకండ్ ANMs ఆల్సో 10. సో स्टाफ కూడా इनफ ఉంది. एंड यहाँ से वो मैनेज भी करते, व्हाट्सएप के थ्रू अटेंडेंस भी मॉनिटर करते, डेली विजिट्स भी होते, स्कूल्स और हॉस्पिटल्स को भी विजिट करते ये लोग. फॉर एग्जांपल मेडिकल ऑफिसर 1 month की ओका टाइम, एंड ANMs आर सपोज टू विजिट एवरी 15 days और एवरी वीक स्कूल्स एंड हॉस्टल्स. అదేవిధంగా ఆర్బీఎస్కే వెహికల్స్ కూడా వస్తుంది, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం వెహికల్స్ ఫర్ అర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్. జాన్కంపేటలో నూతనంగా నిర్మిస్తున్న స్వయంభు లింగేశ్వర ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరసిల్లుతుందని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు. గ్రామానికి ఈశాన్య భాగంలో నిర్మిస్తున్న ఆలయం భవిష్యత్తులో అత్యంత ప్రసిద్ధి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో గత శివరాత్రి రోజున ఈత చెట్ల మధ్యన వెలిసిన శ్రీ నందీశ్వర విగ్రహాలను నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ దర్శించుకున్నారు. స్వయంభూ లింగేశ్వర విగ్రహాల దర్శన నిమిత్తం వచ్చిన మహారాజ్కు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ గత శివరాత్రి రోజున విగ్రహాలు బయటపడడం శుభసూచకమని, రానున్న రోజుల్లో ఆలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ భగవంతుని ఆజ్ఞతోనే ఈ ఆలయ నిర్మాణానికి అవకాశం వచ్చిందని, గ్రామానికి ఈశాన్య దిశలో ఆలయ నిర్మాణం చేపట్టడం గ్రామానికి ఎంతో శుభసూచకమని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తగ్గట్లుగా స్థలం బాగుందని, బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో ఈ ఆలయ నిర్మాణం చేపడితే త్వరలోనే ఎంతో ప్రాముఖ్యత పొంది ప్రసిద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమతి ప్రకారంగా భగవంతుడి ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుందట, భగవంతుడు ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుందట వాస్తవంగా. అందుకని ఆ భగవంతుడు ఆజ్ఞ కూడా అయింది కాబట్టి అవన్నీ కూడా ఎలాంటి ఒత్తిడి ఉన్నా దూరం అయిపోయాయి. దూరమైన సందర్భంగా మరి మన గ్రామస్తులు కూడా అందరూ ఒక నందిపేటకు రావడం కూడా జరిగింది. మాకు కొంచెం కార్యక్రమాలతో బాగా లేట్ అయింది. మరి ఈ సమయంలో ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే మంచిగా ఉంటుంది ఒక ఆలోచన ప్రకారంగా మనందరినీ ఒక స్థాయి మీకు తెచ్చిన, ఒక స్టేజ్ మీకు తెచ్చిన వాళ్ళందరూ
అభివృద్ధి కమిటీ, స్త్రీలు, పురుషులు అందరం ఇక్కడ కలిసి మనం డిస్కషన్ అంటే మాట్లాడుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుంది. నేను ఇందాక అడిగాను ఎంత పొడవు ఎంత అంటే 87 ఫీట్ల వెడల్పు, 87 పొడవు, అంతేనా? సరే 87 ఏమో అన్నావు. 87 ఇది ఎంతనో ఇది 105 ఇట్లా. విద్యార్థి దశలోనే సేవా గుణాన్ని అలవర్చుకోవాలని నందిపేట ఎస్ఐ చిరంజీవి అన్నారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. నందిపేట మండలం కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థులు స్వచ్ఛందంగా సేకరించిన 67,000 రూపాయల విరాళాన్ని ఎస్ఐ చిరంజీవి చేతుల మీదుగా సోచ్ సంస్థ వారికి అందజేశారు. అలాగే సోచ్ సంస్థ వారు ఇచ్చిన మెడల్స్, సర్టిఫికేట్స్ను ఆయన విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో గీతా కాన్వెంట్ కరెస్పాండెంట్ గంగాసాగర్, ప్రిన్సిపల్ భూషణ్ విద్యార్థులు పాల్గొన్నారు. నందిపేటలోని గీతా కాన్వెంట్ హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా హైదరాబాద్లోని సోచ్ ఫౌండేషన్ బ్లైండ్ స్టూడెంట్స్ గురించి వాళ్ళు స్వచ్ఛందంగా సుమారు ఒక 67,000 అమౌంట్ని వాళ్ళు స్వచ్ఛందంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ని ఈరోజు స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ గారు ప్లస్ ఆ కలెక్ట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున మన సోచ్ ఫౌండేషన్ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆ మేడం రావాలి నందిపేట పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప, అందరూ కూడా హర్షించదగ్గ విషయం. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాంటి బ్లైండ్ స్టూడెంట్స్కి కానీ ఇంకెవరైనా ఆర్ఫన్ స్టూడెంట్స్కి కానీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఇలాంటి ప్రేమ సహృదయంతో వాళ్ళు భవిష్యత్తులో మరికొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి హెల్పింగ్ నేచర్స్ అందరికీ కూడా ఉండాలని మన నందిపేట పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కమ్మర్పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం తీవ్రంగా మండిపడింది. రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కమ్మర్పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు న్యాయవాది సుంకర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పాపాలు చేసేవాళ్లే పుణ్యాల కోసం ఆలోచిస్తారని, దేశం ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ గురించి ఆలోచించే వాళ్ళు అంబేద్కర్ నామాన్ని జపిస్తారని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 326 వలనే దేశ ప్రజలు ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభల్లోకి పంపారని, రాజ్యాంగం ద్వారానే మీరు మంత్రి పదవి పొంది దేశాన్ని పాలిస్తున్నారని అమిత్ షాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఉత్తమమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించి దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కల్పించి సమాజం నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయులు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. బాబాసాహెబ్ను అవమానపరిచేలా అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి మేకల శ్రీకాంత్, క్రియాశీల కార్యవర్గ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ పాలేపు చిన్న గంగారం, కొంటికంటి నరేందర్, బండి ఆంజనేయులు, సంజయ్, వినయ్, విబిది, అనిల్, బెజగం గంగాధర్, సతీష్, నీలకంఠ, మధుకర్, రాము, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో
హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్కు బదులుగా దేవుణ్ణి పూజిస్తే బాగుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసనలకు దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాన్స్వాడ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం షా వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు పాతబాలు నరేష్ రాథోడ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించకపోతే మీరు హోంమంత్రి అయ్యేవారు కాదని అన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ దేవుడే అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రతి పౌరునికి మరి అంబేద్కర్ గారు ఈరోజు మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరునికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకంటే భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకంటే అంబేద్కర్ గారు రచించకపోతే మీరు కూడా ఈరోజు హోంమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి రాజ్యాంగాన్ని మరి ఈరోజు వారి రాజ్యాంగం రాస్తేనే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మరి ప్రతి ఒక్కరికి సమన్వయం చేసినటువంటి అంబేద్కర్ గారిని విమర్శించడం అనేది హాస్యాస్పదం. మరి వారిని వెంటనే మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ట్రాన్స్కో ఎస్.ఈ. రవీందర్ అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న నిండు జీవితాలను కాపాడాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తా వద్ద గల పవర్ హౌస్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్.ఈ. రాపెల్లి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సంస్థ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా నూతన రక్తం వస్తుందని, తద్వారా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సుమారు 60 మంది ఉద్యోగులు రక్తదానం చేశారని, మరికొంతమంది తమ పనులు పూర్తి కాగానే వచ్చి రక్తదానం చేస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బి. ఆంజనేయులు, డిఈలు జాడే ఉత్తమ్, వెంకటరమణ, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానము శిబిరం ఒకటి ఏర్పాటు చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కోరగానే వెంటనే మా యొక్క అసోసియేషన్ మీటింగ్ హాల్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజుల నుంచి 30 రోజుల మధ్యన వాళ్ళు రక్తం ఎక్కించుకొని మళ్ళీ ఎప్పుడూ రిఫ్రెష్ కావాల్సి ఉంటుంది. అట్లాంటి తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా యొక్క ఎన్పిడిసిఎల్ సిబ్బంది అందరూ కూడా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు.
రక్తదానం చేస్తున్నాము. ఇప్పుడు ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 నుంచి 30 రోజులకు ఒకసారి చేసేటప్పుడు నేను మొన్న రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్ళడం జరిగింది. చాలా జాలిగొలిపే సందర్భం. ఎంత చిన్న పిల్లలు పెద్దవారైనా కానీ ఆ రక్తం మారుకొని వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి వ్యాధిగ్రస్తులకు మా ఎంపీడీసీఎల్ సిబ్బంది రక్తం ఇచ్చి ప్రాణదాతలు అవుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే రక్తదానం చేశారో, రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందు మళ్ళీ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వే నంబర్ 1317లో గల పట్టా భూమిపై తమ పూర్వీకుల నుంచి అనువంశికంగా హక్కులు కలిగి ఉన్నామని, తమపై గిట్టని వారు ఈ భూమిపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని భూ యజమానులు సిరిగద్ద సందీప్, సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో దమ్మన్నపేట రోడ్డు పక్కన గల 1317 సర్వే నంబర్లో గల భూమి విషయంలో పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై భూమి యాజమానులు సిరిగద్ద సందీప్, సాయి కుమార్ స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ భూమిపై తాతల కాలం నుండి పట్టా పొంది ఉన్నామని, తాము గత 20 ఏళ్ల నుండి బ్రతుకు తెరువు కోసం గల్ఫ్కు పోవడం వల్ల ఈ భూమిని చదును చేయలేదని అన్నారు. గతంలో తమ పూర్వీకులు వరి పంట సాగు చేశారని చెప్పారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం తమ భూమి విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వివరణ కోరకుండా ఓ పత్రికలో తప్పుడు వార్త ప్రచురించారని, ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు. నా పేరు సిరిగద్ద సందీప్, నాన్న పేరు సిరిగద్ద చిన్ననడిపి సాయిలు, గ్రామం దర్పల్లి, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. ఈ మధ్య ఒక వార్తలో కుంట కబ్జా అని చెప్పేసి మాకు సొంతంగా పట్టాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబరు 1317 ఎవరు మాకు పడని వాళ్ళు ఇది కుంటని కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఊర్లో దుమారం లేపారు. కానీ నిజానికి వాస్తవానికి మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. కానీ ఇవి ఏమి తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటని పట్టుకొని వాళ్ళు మా దర్పల్లి గ్రామంలో మొత్తం మాకు చాలా ఈ విధంగా చేసిళ్ళు. కాబట్టి ఎవరైనా అపోహ ఉంటే మా దగ్గరికి వచ్చి మా సాక్ష్యాలు ఆధారాలు చూసి అవసరమైతే ఇంకా ఎంఆర్ఓ దగ్గరికి పోదాము, లేదంటే ఆర్డీఓ దగ్గరికి కూడా పోదాము. ఏదైనా మాకు లేదు అంటే అప్పుడు మీరు ఏదైనా వార్త రాసుకునే అధికారం మీకుంది. కానీ ఏది అడగకుండా ఇట్లా తప్పుడు సమాచారం రాయడము ఇది కరెక్ట్ కాదు. మీరు తెలుసుకొని ఏదైనా సరే ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలని వార్తని మేము కోరుకుంటున్నాం. మేమందరము ఈ వార్తతోని చాలా మానసికంగా కుంగిపోయినాము. మా వాళ్ళకు కూడా కొంచెము బీపీ కూడా చాలా రేంజ్ అయిపోయింది. మా సొంత భూమిలో మేము మట్టి వేసుకుంటే ఈ విధంగా ఎందుకు చేస్తారు ఊర్లో అని చెప్పేసి చాలా బాధపడ్డాం మేమందరము. ఇలాంటి వార్తలు, ఇలాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎవరైతే రాసిల్లో వాళ్ళు చూసుకొని చేయండి ఈ పని. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ పాల్గొని మాట్లాడుతూ పోషణ్ అభియాన్ కార్యక్రమాలు జరగాలంటే అన్ని శాఖలు సహకరించాలని, అప్పుడే గర్భవతులు, బాలింతలు, పిల్లల యొక్క పోషణ స్థాయి మెరుగుపడుతుందని తెలియజేశారు. అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, భవన నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ సభ్యులు, సిడిపిఓలు, సూపరింటెండెంట్, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార సంఘాల కార్యదర్శులతో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఐడిసిఎంఎస్ బాదావత్ తారచంద్ నాయక్ పాల్గొని ఉమ్మడి జిల్లాల రైతుల సమస్యలు, రైతు రుణమాఫీ, యూరియా, డిఏపి, ఇతర రైతు సమస్యలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా నియమితులైన గడుగు గంగాధర్ను చైర్మన్తో పాటు కార్యదర్శులు సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలోని మోకన్పల్లి గ్రామంలో మిరియాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇమ్మానియల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలంలోని పాస్టర్లతో పాటు జిల్లా కేంద్రం నుండి ముఖ్య ఉపాసకులు హాజరయ్యారు. న్యూ ఇమ్మానియల్ చర్చ్ మోకన్పల్లి అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వం వహిస్తున్న మిరియాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఐపీసీ స్టేట్ ప్రెసిడెంట్ ఆహారోను, నవిపేట్ మండల ప్రెసిడెంట్ అనంతయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ మానవ హక్కుల కమిటీ నేషనల్ చైర్మన్ స్వప్న ఆదేశాల మేరకు సామాజిక ఉద్యమకారులు మాల్వేకర్ ధర్మేందర్ను నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ భద్రయ్య మాట్లాడుతూ ప్రజలు తమ హక్కులు విధుల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని, పూర్తి స్థాయి జిల్లా కమిటీతో పాటు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల కమిటీల పూర్తి నిర్మాణం చేయాలని ఆదేశించారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేయాలని, మేధావులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆస్ట్రేలియాలో రసాయన రహిత ఎరువుల ఫ్యాక్టరీని కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పడిగెల రాజేశ్వరరావు సందర్శించారు. ఆస్ట్రేలియా రైతులు ఆర్గానిక్ వ్యవసాయంలో వేసే ఎరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో సైతం రైతులు రసాయన ఎరువులు కాకుండా ఆర్గానిక్ ఎరువులు వేసి ఖర్చు తగ్గించుకొని లాభసాటి వ్యవసాయాన్ని ఎంచుకోవాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో కరూర్ వైశ్య బ్యాంక్ 864వ నూతన శాఖను ఏర్పాటు చేసింది. ఈ నూతన బ్రాంచ్ శాఖను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరు దయానంద్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రాకేష్ మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు పద్మజ సురేష్, గజవాడ గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాధించుకోగలుగుతామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత్.